కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పూణే నుంచి ప్రత్యేక విమానంలో రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆయన తన కుటుంబంతో కలిసి శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చారు. విమానాశ్రయంలో బీజేపీ నేతలు, కూటమి నాయకులు, అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. విమానాశ్రయం నుండి రోడ్డు మార్గంలో తిరుమల పయనమైన గడ్కరీ రేపు శ్రీవారిని దర్శించుకోనున్నారు. ఆయన పర్యటన నేపథ్యంలో తిరుమలలో భద్రతా ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఎల్బీనగర్ నియోజకవర్గానికి చెందిన లబ్ధిదారులకు కర్మన్ఘట్లోని కొత్త కాపు యాదవరెడ్డి గార్డెన్లో రేషన్ కార్డులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ, డీఎస్ఓ, సరూర్నగర్, హయత్నగర్ తహసీల్దార్లు పాల్గొన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 9 ఏళ్లలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని మంత్రి అన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వెంటనే వాగ్దానాన్ని అమలు చేస్తూ వేలాది కుటుంబాలకు కార్డులు ఇచ్చిందన్నారు. ఎల్బీనగర్ నియోజకవర్గంలో 15,218 రేషన్ కార్డుల్లో కొత్తగా సభ్యులను చేర్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదే అన్నారు. 2014లో 500 హామీలు ఇచ్చారు. దాంట్లో కనీసం 50 హామీలు పూర్తి చేయాలి. పేదవాడికి 3 ఎకరాల భూమి ఇస్తాను. ఇదే పట్టణంలో పేదవారికి ఇల్లు కల్పిస్తాను. ఇదే దృశ్యం రేషన్ కార్డులు ఇస్తామన్నాం. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యుత్ అందరికీ అందజేస్తామన్నారు. వాళ్ళు ఇవి కనీసంగా చెప్పినవి కూడా వారు 10 సంవత్సరాల కాలం పాటు మొదటి దఫా, 2 దఫా ఇచ్చిన హామీని నిలబెట్టుకోకుండా 1 సంవత్సర కాలంలోనే నువ్వెందుకు ఇవ్వాలి అంటే మేము ఈ సంవత్సర కాలంలో చేసింది వారు 10 సంవత్సరాల్లో చేయలే. ఇంకో 10-20 సంవత్సరాలు వారు ఉన్నా కానీ ఒక్కటి విషయంలో కూడా ఆలోచన చేసే క్రమం వారి దగ్గర లేకుంటే ఇది మా ప్రత్యేకత. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దానికి తోడు ఈరోజు మేము ఇచ్చిన హామీలతో పాటు రాహుల్ గాంధీ గారు చెప్పిన ఒక ప్రధానమైన కార్యక్రమం 42% బలహీన వర్గాలకు సంబంధించిన రిజర్వేషన్ 2014లో. వికారాబాద్ జిల్లా పరిగిలో విలేకరుల సమావేశంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ బీఆర్ఎస్, బీజేపీలపై మండిపడ్డారు. కేసీఆర్, హరీష్ రావు మన రాష్ట్ర వాటాల్ని ఆంధ్రకు తాకట్టు పెట్టారని విమర్శించారు. ఆ వాటాలను తిరిగి తెచ్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సామాజిక వర్గానికి చెందినవాడైన 42% రిజర్వేషన్ల కోసం పోరాడుతున్నారని ప్రశంసించారు. 5, 6, 7 తేదీలలో ఢిల్లీలో ధర్నాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. రిజర్వేషన్లు సాధించాకే స్థానిక సంస్థల ఎన్నికలకు పోతామని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ కామారెడ్డిలో డిక్లరేషన్, బీసీ డిక్లరేషన్ వర్కింగ్ పనిగా నేనే ప్రవేశపెట్టిన. ఇలా సంతోషంగా ఉంది. నేను బీసీ అధ్యక్షుడు అయిన తర్వాత 42% బీసీలు తీసు 2 చట్టాలని, ఒకటి స్థానిక సంస్థల కోసం, ఒకటి విద్యా ఉపాధి కొరకు. మెచ్చుకోవాలి ఇక్కడ రేవంత్ రెడ్డి గారు. ఒక రెడ్డి నుండి కూడా ఇలా మా శ్రీధర్ గౌడ్ గ్రామీణ కూర్చున్నాం. బీజేపీ వాళ్ళు సపోర్ట్ చేసినట్టు చేసి ఇప్పుడు చేతిస్తూ ఉన్నారు. అందుకే 5, 6, 7 తేదీన ప్రజాప్రతినిధులందరూ కూడా ఢిల్లీలో కూర్చోంటా ఉన్నాం. 5 అప్పుడు కూడా మన శ్రీరామచంద్ర అవసరం వచ్చింది, ఆంజనేయుడు అవసరం వచ్చింది. నిత్యం దేవుళ్ళ పేర ఓట్లనేటువంటి సంస్కృతి ఉన్నటువంటి బీజేపీ పార్టీ ఇంకా ముందుకు పోతే మనకు కాదు కదా, మన వెనుకొచ్చే తరాలకు, మన పిల్లలకి కూడా అది శాపంగా మారే అవకాశం ఉంది. మతం వేరు, రాజు. అసలు శ్రీరామచంద్రుడికి బీజేపీ పార్టీకి సంబంధం ఏదని అడుగుతా ఉన్నాను. పాదయాత్ర వల్ల ప్రజల్ని చదవగలుగుతాము, పాదయాత్ర వల్ల ప్రజల యొక్క ఖర్చుతో పాలు పంచుకోగలుగుతాం. కాబట్టి తెలంగాణ